ఒక చేతి నిండా ఇది తీసుకొని మీరు ట్రై చేయండి. 7 రోజుల్లోనే 10 కేజీలు తగ్గుతారు. కొవ్వు మరియు కొలెస్ట్రాల్ యొక్క శత్రువు అయితే ఇదే. ఇక మీరు భయపడాల్సిన పని లేదు. ఎంత పెద్ద పొట్టున్నా అలాగే హిప్స్ దగ్గర ఫ్యాట్ ఉన్నా ఈజీగా కరుగుతుంది. పొట్టు అనేది కరిగి శరీరం అంతా విపరీతంగా సన్నగా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పొట్ట తగ్గాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మీ పొట్ట భాగంలో ఉన్న కొవ్వు మొత్తం కూడా చాలా ఫాస్ట్గా కరుగుతుంది. థైస్ దగ్గర కొవ్వున్నా, హిప్స్ దగ్గర కొవ్వున్నా, ఎక్కడ కొవ్వున్నా సరే మంచు కంటే ఫాస్ట్గా కరిగించుకోవచ్చు. చాలామంది చెప్పేది ఏంటంటే పొట్ట మాత్రం తగ్గట్లేదు, మేము చాలా స్లిమ్గా ఉన్నాము, పొట్ట భాగాన కొవ్వు ఎక్కువగా ఉంది అని అడుగుతున్నారు. మీకు పొట్ట అనేది ఎంత పెద్దగా ఉన్నా సరే, అంటే బాణ పొట్టైనా సరే కరిగి చాలా స్లిమ్గా అవుతుంది. మీరు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, సరిపోతుంది. 1 వీక్లోనే 100 కేజీలోనే 50 కేజీలకైతే వచ్చేస్తారు. మీరు అనుకోవచ్చు, అంత బరువు అనేది తగ్గుతామా మేము, మీరేదో చెప్తున్నారులే అని చెప్పేసి. నేనేమి యూస్ కోసం చెప్పట్లేదండి. మీరు కనుక 1 వీక్ అనేది ట్రై చేయండి, బరువు చెక్ చేసుకుని ట్రై చేయండి. మీరు 1 వీక్లో ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో దానికంటే 2 రెట్లు బరువు అనేది తగ్గుతారు. నిజంగా చెప్తున్నాను. ట్రై చేస్తేనే కదా రిజల్ట్ వస్తుంది, చూసి వదిలేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? ఇది ట్రై చేయండి. ఎంత బరువు ఉన్నా సరే ఈజీగా తగ్గొచ్చు. అలాగే విపరీతంగా సన్నగా కూడా అయిపోతారనమాట. మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా షాక్ అయ్యేంత సన్నగా అవుతారు. ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది తమలపాకులు. తమలపాకులు ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. తమలపాకుల వల్ల ఎంత పెద్ద పొట్టైనా కరుగుతుంది. అలాగే విపరీతంగా శరీరం అంతా సన్నగా అయిపోతుంది. ఇప్పటి వరకు బరువు తగ్గడానికి చాలా చేసాం అన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన సింపుల్ ఈజీ రెమెడీ అనమాట ఇది. తర్వాత మనకు కావాల్సింది అల్లం. అల్లం అనేది మనకి ఇంత అవసరం లేదండి. 1 ఇంచు తీసుకోండి అల్లాన్ని. అయితే 1 ఇంచు అల్లాన్ని తీసుకొని మనం అల్లం మీద పొట్టు అయితే తీసేసుకోవాలి. పొట్టు తీయకపోయినా పర్వాలేదు, బట్ చాలామంది ఏంటంటే పొట్టుతో యూజ్ చేయడానికి ఇష్టపడరు. సో అందుకు నేను నీట్గా పొట్టు అయితే తీసేస్తున్నాను. పొట్టు తీసిన తర్వాత అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అల్లం వల్ల మనం విపరీతంగా సన్నబడిపోతాం. అంతేకాదు శరీరంలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వంతా కూడా కరిగిపోతుంది. చాలామంది పొట్ట భాగం అనేది సన్నగా అవ్వాలి అని కోరుకుంటున్నారు కదా, మీరు చాలా సన్నగా అయిపోతారు. పొట్ట అనేది వెనక్కి లాగుతుందన్నమాట అల్లం యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ కిచెన్ రోల్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇందులో మిరియాలని యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేశాను. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత తమలపాకులను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 5 తమలపాకులు తీసుకున్నాను. 5 తమలపాకులు అనేవి నేను ఒక్కదాన్నే యూజ్ చేయట్లేదు, ఇంట్లో వాళ్ళకు కూడా ఇస్తానన్నమాట. సో ఈ రెమెడీ అయితే నేను ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు కనుక. ఓకే, సో మీరు ఒక్కలే ట్రై చేస్తున్నట్లయితే మాత్రం 2-3 తమలపాకులు కూడా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత ఇప్పుడు మనం వీటిని దంచుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న ప్రాబ్లం లేదు, మరీ అంత మెత్తగా అవసరం లేదు. ఇవి కొంచెం దంచిన తర్వాత ఇందులో నేను తమలపాకులు యాడ్ చేసి దంచుకుంటున్నాను. మీ దగ్గర కిచెన్ రోల్ లేదు అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా, 1 or 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే ఒకటే చెప్తాను, ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టేయండి. ఇందులో వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అనమాట. 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. వాటర్ అనేవి మనకి బాయిల్ అయితే 1 గ్లాస్ రావాలి. సో అందుకే 1.5 గ్లాస్ యాడ్ చేశాను. వాటర్ మనకి 2-3 నిమిషాల తర్వాత బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ స్టేజ్లో మనం దంచుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, మీరు ఈ డ్రింక్ని ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటే 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి అందులో 2 స్పూన్స్ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు మనకి మంచి అరోమా అయితే వస్తుందండి. ఇది ఎంత బాగుంటుందంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఈ డ్రింక్ అనేది మన బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఎటువంటి ఎక్సర్సైజ్ అవసరం లేకుండా, ఫుడ్ ఏమీ తగ్గించాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనం బరువు అనేది తగ్గొచ్చు. ఈ డ్రింక్ తాగిన తర్వాత మనకి భోజనం అనేది పెద్దగా చేయాలనిపించదు. మనం ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా తగ్గించి తింటామండి. అంతేకాదు ఈ డ్రింక్ అనేది
మనం తాగినప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు అనేది మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది. చాలా చూసాం అనుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. 1 వీక్లోనే బెస్ట్ రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ నేను 5 మినిట్స్ అనేది ఈ డ్రింక్ని బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత ఒక గ్లాస్లోకి అయితే నేను ఈ డ్రింక్ని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనం 1.5 గ్లాస్ అనేది యాడ్ చేస్తే మనకి 1 గ్లాస్ అయితే అయ్యింది ఈ డ్రింక్. ఇందులో ఇప్పుడు నేను హనీ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, 1 స్పూన్ వరకు. ఈ డ్రింక్ అనేది హనీ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనేం యాడ్ చేయట్లేదు, మీకు కావాలనుకుంటే ఇంకా స్వీట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. లెమన్ జ్యూస్ అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. హనీ యాడ్ చేసి మిక్స్ చేసి ఈ డ్రింక్ని తాగడమే. మనం కాఫీ టీ ఎంత వేడితో తాగుతామో అంతే వేడిగా తాగాలి. వెయిట్ లాస్ డ్రింక్స్ ఏవైనా సరే కొంచెం గోరువెచ్చగా తాగితేనే మనకి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ డ్రింక్ని ఎప్పుడు తాగాలి అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్న బ్రష్ చేసిన తర్వాత ఈ డ్రింక్ అయితే తాగాలి. మనం ఎంటీ స్టమక్న ఏం తీసుకున్నా స్వీట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి. మన పొట్టలో కొవ్వంతా కూడా కరుగుతుంది. మన పొట్ట భాగం అనేది చాలా స్లిమ్గా అవుతుంది. శరీర భాగంలో ఉన్న కొవ్వు కూడా చాలా స్పీడ్గా కరుగుతుంది ఈ డ్రింక్తో. ఈ డ్రింక్ అనేది మనకు ఒక కషాయంలా పనిచేస్తుంది. ఈ డ్రింక్ తాగిన తర్వాత 1/2 అవర్ ఆగి మీరు బ్రేక్ఫాస్ట్ అనేది చేయొచ్చు. మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో తాగలేకపోయారంటే రాత్రి భోజనానికి అరగంట ముందు అనేది ఈ డ్రింక్ తీసుకోండి. ఇలా మీరు డేలో ఒక్కసారి ఈ డ్రింక్ తాగిన 7 రోజుల్లోనే ఈజీగా 10 కేజీల బరువు అయితే తగ్గొచ్చు. 100 కేజీలు ఉన్న 50 కేజీలకైతే వచ్చేస్తారు. మీ పొట్ట కరుగుతుంది, మీ శరీరం కూడా చాలా సన్నగా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి మరి. ఈ డ్రింక్ని మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్న తీసుకోవాలి. అప్పుడే మీరు బెస్ట్ రిజల్ట్స్ అనేది చూస్తారు. మీరు టిఫిన్ తింటున్నాం అనే ఒక 1/2 అవర్ ముందు కూడా తాగొచ్చు. మార్నింగ్ టైంలో తాగలేమనుకున్న వాళ్ళు మధ్యాహ్నం టైంలో కానీ, లేదనుకుంటే నైట్ పడుకోబోయే ముందైనా సరే ట్రై చేయండి. మార్నింగ్ మిస్ అయిందనుకున్నప్పుడు డేలో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ డ్రింక్ని తీసుకోవాలండి. అప్పుడే మనం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాం. చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ డ్రింక్స్ని కొంచెం తక్కువ 1 గ్లాస్ తాగే చోట ఏంటంటే 1 కప్ అనేది తాగుతారు. అది కూడా 2 టైమ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. చాలామంది నన్ను అడుగుతున్నారు, అంటే డేలో 2 టైమ్స్ కూడా వెయిట్ లాస్ డ్రింక్ అనేది తాగొచ్చా అని చెప్పేసి. అలా కూడా తీసుకోవచ్చండి. కాకపోతే మార్నింగ్ టైంలో మనం తీసుకునేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మన శరీరంలో ఉన్న కొవ్వు అనేది కరగడానికి చాలా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందన్నమాట. చాలామంది అనుకోవచ్చు ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గుతామా అని చెప్పేసి. ఖచ్చితంగా తగ్గుతారండి. మీరు తాగి చూడండి, 7 రోజుల్లోనే 100 కేజీలు ఉన్న 50 కేజీలకు వచ్చేస్తారు. బాణ లాంటి మీ పొట్ట అనేది కరిగి చాలా స్లిమ్గా మారిపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.